అన్న ఫ్రీ బస్సులు వచ్చినాక మీ ఆటో పరిస్థితి ఎలా ఉందన్న? చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. లేడీస్ అందరూ బస్సులకే ఎక్కుతారు, ఆటోలో పరిస్థితి ఘోరంగా ఉంది. అంత ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు వల్ల ఆటో వల్ల కడుపు కొట్టారని అనొచ్చా? నిజంగా అది మాత్రం 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఉపాధి కోల్పోతారు ఆటో వాళ్ళు. చాలామంది ముసలి వాళ్ళు, డ్రైవర్లు, సీనియర్ డ్రైవర్లు కూడా ఇంటికాడ కూర్చుంటున్నారు. ఉపాధి లేక నిరుద్యోగులు కూడా ఆటో నడుపుతుంటే ఏ పరిస్థితి లేదు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చి ఏమైనా మారుస్తుందంటే నోటిఫికేషన్లు లేక డిగ్రీలు చదువుకొని కూడా ఇంకో రోడ్ల మీద దందాలు లేక తిరగాల్సి వస్తుంది. అంటే ఫ్రీ బస్సు లేనప్పుడు లేడీస్ బాగా ఆటో ఎక్కారంటారా? లేడీస్ షాపింగ్ అని వాళ్ళనే ఎక్కుతారు. మగవాళ్ళు ఏంటి ఎక్కడైనా బస్ ఎక్కి ఎక్కడైనా తిరగలుగుతారు. లేడీస్ అంటే బుక్ చేసుకొని అయినా ఆటో తీసుకొని షాపింగ్ మాల్స్ ఇవన్నీ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం మారిపోయింది. అంటే ఫ్రీ బస్సులు రాకముందు మీరు డేకి ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుందన్న? ఫ్రీ బస్సు లేనప్పుడు అయితే రోజుకి కష్టపడే వాళ్ళకి 2000, 1500 అలా చేసేవాళ్ళు. ఇప్పుడు 500 రావడం కూడా చాలా కష్టం అయిపోయింది. అంటే 500, 300 ఆటో సవారీ పోతుంది. ఆటో సవారీ పోతుంది, పైసలే పోతాయి. పొద్దున్న నుంచి అసలు కష్టపడ్డా కూడా అసలు ఏం లేదు. రోడ్ల మీద వర్షాలు పడ్డ ట్రాఫిక్ ఇవన్నీ సమస్యలే తప్ప ఆటో వాళ్ళు బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎలాంటి చేస్తే ఈ ప్రాబ్లం పోతుంది అనుకుంటున్నారు? ఈ ఫ్రీ బస్సు తీసేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. వేరే పథకాలు పెట్టి ప్రజలకు లబ్ధి చేకూరేలా గవర్నమెంట్ ఏదైనా వేరే విధంగా సబ్సిడీలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ లేక మన డ్రైవర్లకి ఏదైనా ఉపాధి పొందేలా 12,000 ఇస్తానని చెప్పారు. అది 3 మంత్స్కి ఒకసారి ఇచ్చినా కూడా బెనిఫిట్ ఉండే ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇంకా ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది భారంగా ఉండి ఇప్పుడు వేరే పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. థ్యాంక్ యూ అన్న. ఫ్రీ బస్ మీద రేవంత్ రెడ్డి పెట్టి మాకు ఇన్కమింగ్ లేకుండా చేస్తున్నారు. కానీ మాకు ఇంకా ఇన్కమింగ్ లేకుండా వాళ్ళు అది తీసేయమని ఎన్నో ఆర్టికల్ చేసినా కానీ అయితే తీసేస్తారు. దాని మీద మా ఇన్కమింగ్ జరుగుతలేదు, కనీసం బండికి కూడా వెళ్ళట్లేదు. అంటే ఓలా ఊబర్లో కూడా బుకింగ్స్ కావట్లేవా అన్న? ఓలా పోయి రావట్లేదు, మొత్తం లేడీస్ మొత్తం ఫ్రీ బస్తో ఎక్కేస్తున్నారు. మాకు ఇన్కమింగ్ లేకుండా అయిపోయింది. కనీసం బండికి ఒక నెలంతా కష్టపడా కానీ కనీసం బండికి కూడా వెళ్ళట్లేదు. అంటే ఇంతకుముందు ఫ్రీ బస్సు లేనప్పుడు ఓలా ఊబర్ బుకింగ్స్ బాగా అయ్యేది అంటారా? ఇంతకుముందు బుకింగ్స్ బాగా అయింది, బుకింగ్స్ కాకపోయినా కానీ మాకు మాత్రం ఇన్కమింగ్ బట్టు మాకు బెనిఫిట్ ఉండేలాగా ఉండేది. ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది. ఎవరు చూడు ఇప్పుడు ఫ్రీ బస్ అని గంటలు తరబడి వెయిటింగ్ చేస్తున్నారు తప్ప మా ఆటో మాత్రం ఎవరు బుక్ చేయట్లేదు. అంటే గంటలు ఒక్క బస్సు కోసమైనా గంటలు వెయిట్ చేస్తారు కానీ ఆటో మాత్రం ఎక్కలేరు అంట. ఎక్కట్లేదు. రేవంత్ రెడ్డికి ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్నోసార్లు మెసేజ్ చేసినాం, ఎన్నోసార్లు కంప్లైంట్ ధర్నాలు కూడా చేసినాం. అయినా కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఈసారి బై ఎలక్షన్ తీసేస్తానన్నాడు, అది కూడా జరగట్లేదు. దానివల్ల మేము ఎంతో నష్టపోతున్నాం. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీట్లు తగ్గుతాయి అంటారా ఈ ఫ్రీ బస్ పథకం వల్ల, ఈ వ్యతిరేకం వల్ల? చాలా ఫ్రీ బస్సు పథకం వల్ల అయితే కన్ఫామ్గా తగ్గుతాయండి. ఫ్రీ బస్సు వల్ల లేకపోతే మాత్రం ఒకవేళ మళ్ళీ రేవంత్ చెప్పలేం. కానీ ఒకవేళ దీనివల్ల కానీ ఒకవేళ రేవంత్ వచ్చినట్టు మాత్రం ఇంకా 5 సంవత్సరాల వరకు మాకు ఇబ్బంది. మీ ఆటో కార్మికుల కోసం గవర్నమెంట్ ఎలాంటి పథకాన్ని తీసుకొస్తే మీకు? వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టుకున్నా మాకు అనవసరం అండి. కానీ ఈ ఫ్రీ బస్ పెట్టి ప్రతి ఒక్కరు లేడీసే షాపింగ్ చేస్తారు, అది చేస్తారు. ఇక వాళ్ళ గురించి మాకు ఏమి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. మాకు దయచేసి ఫ్రీ బస్ తీసేస్తే చాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ.